హాయ్ అండి, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మనము పబ్లిక్ ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతున్నాము. ఈ గూగుల్లో కూడా దొరకవు ఈ క్వశ్చన్స్. హాయ్ అండి. ఏం పేరు? మీ పేరు? ఫుట్బాల్ బాల్ మాట్లాడుతున్నా. మీరు మూవీస్ చూస్తారు కదా, మూవీ పైన ఒక క్వశ్చన్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఎనీ ఇండియన్ మూవీ తీసుకున్నా మనము థియేటర్కి వెళ్తాం కదా, కంపల్సరీ వాళ్ళని చూస్తాము. యాక్టర్స్ కంపల్సరీ ఉంటారు. ఎవరు యాక్టర్స్? హీరో హీరోయిన్. హీరో హీరోయిన్ మారుతూ ఉంటారు కదా, ఒక మూవీలో ఒకటి ఉంటారు, మరో మూవీలో మరో ఒకటి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. హాయ్ బ్రో. హాయ్. మూవీస్ చూస్తారు కదా అందరూ? థియేటర్కి వెళ్ళి చూస్తారు కదా. తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ప్రతి ఇండియన్ మూవీలో ఆ యాక్టర్స్ లేని మూవీ ఉండదు. ఏ ఇండియన్ మూవీ తీసుకున్నా కంపల్సరీ యాక్టర్స్ ఉంటారు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతుంటే. ఎవరు యాక్టర్స్? బాలీవుడ్ హీరోస్. ఏమైందిరా? బాలీవుడ్ హీరోస్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అందరూ అలా ఉండరు కదా. ఇన్ఫ్లుయెన్సర్స్. యాందిరయ్యా యాన్ చేస్తున్నా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నా క్వశ్చన్ అర్థం కాలేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏ ఇండియన్ మూవీ తీసుకున్నా, మనం థియేటర్లో చూసుకునే ఏ ఇండియన్ మూవీ అయినా కంపల్సరీ యాక్టర్స్ ఉంటారు. యాక్టర్స్ లేని ఇండియన్స్ ఉంటారు. సార్ సార్ ఏంటి సార్ అది? ఇండియన్స్ ఉంటారు. హీరోస్ హీరోయిన్స్. హీరో హీరోయిన్స్ మారుతారు కదా. ఇప్పుడు పుష్పాలో అల్లు అర్జున్ అంటే వేరే మూవీలో ఇంకా వేరే, అలా కదా. ప్రతి మూవీలో ఉంటారు వాళ్ళు. బ్రహ్మానందం కూడా కొన్ని మూవీలో చేస్తాడు, కొన్ని మూవీలో చేయడు. భజన ప్రజానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప అంటే కొన్ని పేర్లు తెలియదు ఆడియన్స్ అన్న వాళ్ళకి. థియేటర్లో మనం వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ చూస్తాం. థియేటర్లో అయితే కంపల్సరీ చూస్తాం. మదర్ ఫాదర్స్ ఉంటారు కదా థియేటర్లలో. మదర్ ఫాదర్ మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? ఎవరు యాక్టర్స్? కుక్కాపల్లి. ఎవరు యాక్టర్స్? కుక్కాపల్లి. ఏమైనా ఫన్నీ ఫన్నీ మూవీస్ చూస్తారు కదా అందరూ, థియేటర్ లో మూవీ చూస్తారు కదా. ఎనీ ఇండియన్ మూవీ, ఏ మూవీ అని తీసుకోండి, ఈ యాక్టర్స్ లేని మూవీ ఉండదు. హీరో హీరోయిన్. అవునా? నిజమా? హీరో హీరోయిన్ మారుతారు కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. కెమెరామెన్ కూడా మారుతారు. కెమెరా నేను మూవీ లోపల అన్నా, మూవీ లోపల అన్నా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. సార్ సార్ ఏంటి సార్ అది? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఏ మూవీలో అయినా ఎనీ ఇండియన్ మూవీ ఒక యాక్టర్ యాక్ట్రెస్ ఉంటారు, కంపల్సరీ ఉంటారు. ఎవరు వాళ్ళు? మీరు అది థియేటర్ లోకి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు. డైలాగ్ వేసేవాళ్ళు కాదు. అవునా? నిజమా? డైలాగ్లు ఎవరేస్తారు? మూవీస్ లో వేస్తారు కదన్న డైలాగ్స్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? హీరో హీరోయిన్ లేని మూవీ ఉండదు. కాదు. మళ్ళీ యాక్టర్స్ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు హీరో విలన్లు మారుతూ ఉంటారు కదా, అలా మారరు. యాక్టర్స్ వాళ్ళే ఉంటారు. ఎవరు? నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. డబ్బింగ్ అంటే వాళ్ళు యాక్టర్స్ కాదు కానీ ఇంకేముంటాయన్నా, ఇంకేముంటాయన్నా. ఎస్ ఎస్. 2 గాజులు అమ్ముకున్నాను అనేసి ముందు యాడ్ వస్తుంది కదా మనకి, దాంట్లో యాక్ట్ చేస్తారు కదా, యాక్టర్స్ కంప్యూటర్ ఉంటారు. నేను ముఖేష్. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. 2 గాజులు అమ్ముకున్నాను. 2 గాజులు అమ్ముకున్న వాడిని. అరే అది ఫన్నీ బేబ్ అయింది కదా. అది రైట్ రైట్ రైట్. ఓకే.